నమస్తే. ఈరోజు నేను మళ్ళొకసారి శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ వచ్చేసిన. అయితే ఈరోజు మేము మాట్లాడబోయేది లైపోసెక్షన్ గురించి. లైపోసెక్షన్‌లో ఎన్ని రకాలు, ఎంత సేఫు, ఏం కథ? మస్తు మంది ఈ మధ్య లైపోసెక్షన్ చేయించుకోవడమే బెటర్‌లే. ఏం ఉరుకుతాం ఇంతగనం, ఏం తిండి ఆపుతాం ఇంతగనం. బాగా అలవాటు పడిపోయినాం అట్లాంటి ఒక లైఫ్ స్టైల్‌కి. కాబట్టి అసలు ఎంతవరకు సేఫ్? చేసుకోవచ్చా లేదా? చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి? అసలు ఎవరు చేయాలి? ఏ ఎలిజిబిలిటీ ఉండాలి ఆళ్ళకి? ఇది కదా ఫస్ట్ తెలుసుకోవాలి. అందుకోసమే అవన్నీ తెలుసుకొని నేనొచ్చేసిన ఈ క్లినిక్‌కి. మన శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్‌కి నేనొచ్చేసిన. డాక్టర్ రాజశేఖర్ గారు నా ముందున్నారు. సీనియర్ మోస్ట్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్. సార్ నమస్తే. నమస్తే. సో సార్, లైపోసెక్షన్ అనంగానే చాలా డౌట్స్ అంటే చాలా డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. ఎందుకంటే తిన్నా లావైపోతున్నాం, తినకున్నా లావైపోతున్నాం సార్. ద మెయిన్ ఇష్యూ ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లమ్ ఇది. కొంతమందికి హెరిడిటీతో లావ్ అవుతున్నాము అని చాలా ఈజీగా చెప్పేస్తారు. బేసిక్గా వాళ్ళకి తెలియదు అనుకోండి ఎందుకు లావ్ అవుతారో, బట్ చెప్తారు అట్లా. సో ఏ విధమైన లావ్ ఉన్నా కానీ వాళ్ళు లైపోసెక్షన్ చేయించుకోవచ్చా లేదా ఫస్ట్? డెఫినెట్గా ఒకటి ఏంటంటే థైరాయిడ్ అన్కంట్రోల్గా ఉందనుకోండి, థైరాయిడ్ కంట్రోల్లోకి తెచ్చుకుని, ఓకే, అలాగే బాగా ఒబేసిటీస్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అనీమియా బాగా తక్కువ ఉంది, అనీమియా ఉండి Blood తక్కువ ఉంది. బాగా హీమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి, మిక్స్ ఎడిమా డ్యూ టు అనీమియా అంటారు. ఓకే, అలాగే మిక్స్ ఎడిమా డ్యూ టు హైపోథైరాయిడిజం అంటారు. ఓకే, అలాంటివి ఉంటే ఫస్ట్ అవి కరెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా ఎడిమా అలాగే ఉంటుంది, అది అలాగే లావుగా ఉంటున్నారు అంటే అది వేరే ఇష్యూ. ఇన్ జనరల్గా ఫ్యాట్ రకరకాల ఏరియాస్లో పేర్కొంటుంది. అలాగే మగపిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గైనకోమాస్టియా చాలా ఎక్కువ అయిపోతుంది ఈ రోజుల్లో. అవును సార్. వాళ్ళకి అలా పెరగడం వలన చాలామందికి అనుమానం ఏంటంటే మేల్ హార్మోన్కైనా లింక్ ఉందా, దానివల్ల మగతనానికైనా ఇబ్బందా, లేదంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఏమైనా ఇబ్బందా, ఇటువంటివి అసలు ఏమి ఉండవు. మీ గైనకోమాస్టియా అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ నార్మల్ ఫ్యాట్ టిష్యూ. ఓకే, నార్మల్గా ఉండే ఫ్యాట్ టిష్యూ కొంచెం గ్లాండ్యులర్ టిష్యూ మేల్లో కొంచెం ఎక్కువ పెరగడం. ఓకే, సో దానికి సొల్యూషన్ ఎస్, సింగిల్ డే కేర్గా చిన్న కీ హోల్లో ఇండియన్ టెక్నిక్ అలాగా ఇక్కడ హోల్స్ పెట్టకుండా హిడన్గా పెట్టి అలాగా స్కిన్ అడుగు నుంచి చాప కింద నీళ్ళలో వెళ్ళి ఎక్సెస్ ఫ్యాట్ గ్లాండ్యులర్ టిష్యూ తీసేసి ఓకే, దాన్ని ఒక ప్రాపర్ షేప్లో తీసుకురావడం అనేది శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో జరిగే లైపోస్కల్ప్చర్. ఓకే. అసలు లైపో అంటే అంటే లైపో చేయించుకున్నాక వెయిట్ లాస్ అవుతామా లేదా అనేది కూడా ఒక డౌట్ సార్ బేసిక్గా. ఎందుకంటే కొంతమంది లైపో ఇస్ నథింగ్ బట్ షేపింగ్ అంటున్నారు మీలాగా, అండ్ కొంతమంది ఏమో లేదా అంత కొవ్వు తీసిన తర్వాత బరువు తగ్గమా అనే డౌట్ వస్తుంది. ఏం జరుగుతుంది? వెరీ నైస్ డౌట్. ఫ్యాక్ట్ఫుల్గా ఏంటంటే లైపోసక్షన్ అనేది అబ్నార్మల్గా ఉన్న పర్టికులర్ ఫ్యాట్ని, ఎక్కువగా ఉన్న ఫ్యాట్ని, అబ్నార్మల్గా ఉన్న పొట్టని అవన్నీ తగ్గిస్తూ ఏదైనా వేలాడుతుంది అనుకోండి, ఎక్సెస్ ఫ్యాట్ని స్కిన్ని తగ్గిస్తూ ఒక ఫ్లాట్ ఏరియాని క్రియేట్ చేయడమే లైపోస్కల్ప్చర్ ఆర్ లైపోసక్షన్ విత్ టమ్మీ టక్ అని రకరకాలుగా ఉంటాయి. ఓకే, ఒకటి ఇప్పుడు ఈ రూమ్లో 5 ఉన్నారనుకుందాం, బయట ఒక 10 మంది ఉన్నారనుకుందాం, అందరి నుంచి 1 లీటర్ ఫ్యాట్ తీసి మీ పేరు నా పేరు వాళ్ళ పేర్లు రాసి మనం వెయిట్ చూసామనుకోండి, మీ ఫ్యాట్ 1 లీటరు 300 మిలీగ్రామ్స్ ఉండొచ్చు, ఓకే, నాది ఫ్యాట్ 1 లీటర్ 600 ఉండొచ్చు, ఇంకొకళ్ళది 300 ఉండొచ్చు, ఇంకొకళ్ళు 200 ఉండొచ్చు, ఇంకా చాలా లావుగా ఉన్న వాళ్ళది 400 ఉండొచ్చు. అదేంటండి ఫ్యాట్ ఇంత డిఫర్ అవుతుంది, వెయిట్ ఎందుకు చెప్పలేకపోతున్నామంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్యాట్ బట్టి వెయిట్ మారిపోద్ది. సో లైపోసక్షన్లో వెయిట్ తగ్గుతారు, కానీ ఇన్ని లీటర్లు అంటే ఇన్ని కేజీలు తగ్గుతారని కాదు. ఫస్ట్ మీకు ఇంత పొట్ట ఉంది, ఇంత అన్వాంటెడ్ ఏరియా ఉంది, అన్వాంటెడ్ బల్జ్ ఉంది, అది పోయి చక్కని షేప్ రావడం సర్జరీ జరిగిన మరుసటి రోజుగా అయిపోతుంది. అలాగే చిన్న చిన్న స్వెల్లింగ్స్ లాంటివి ఉన్న పోస్ట్ సర్జికల్గా స్వెల్లింగ్ అని, రెడ్నెస్ అని అటువంటి ఏది ఉన్నా కొన్ని వీక్స్లో సెటిల్ అయిపోతుంది. మరి నొప్పి సార్? నొప్పి అనేది మెయిన్గా లైపోస్కల్ప్చర్లో ఉన్న ప్రాబ్లమే పెయిన్. అది ఫస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ రోజు రోజుకి మెరుగుపడుతూ రోజు రోజుకి నొప్పి తగ్గిపోతుంది. అలా చాలా హాస్పిటల్లో మన శ్రీరూప్లో కూడా చాలా చోట్ల ఏంటంటే పెయిన్ కిల్లింగ్ ప్యాచ్ అని పెడతాం. అది మైక్రాన్స్ ఆఫ్ మెడిసిన్ మన బాడీలోకి ప్రతి సెకండ్ అలా 7 రోజుల పాటు రిలీజ్ చేసేటప్పటికి మీకు తెలియకుండా పెయిన్ అనేది తెలియదు. అలాగే యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ 5 డేస్కి వేసుకుంటారు. దాంతో పెయిన్ ఫ్యాక్టర్ అనేది కంట్రోల్లోకి వచ్చేటప్పటికి చాలా మంది చాలా కంఫర్టబుల్గా సెకండ్ డేనే నడుచుకుని వెళ్ళిపోతారు. అంటే యాక్చువల్గా మీరు ఇట్లా చెప్తున్నారు, కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది తెలిసిన ఆమె లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాత ఒక 1 మంత్ వరకు ఈ నొప్పులతో బాగా ఇబ్బంది పడ్డది. అసలు అదో నరకమే బాబు, నాతో కాలేదు, అసలు ఎవరు చేయించుకోకండి అని చెప్పడం మొదలు పెట్టింది.
సో ఇట్లా అనే వాళ్ళకి మీరు చెప్పేది ఏంది? ఎక్కడైనా తప్పు జరిగిందంటారా? లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఇది తప్పు జరగడం కాదు. Hmm. ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క సెంటర్, ఒక్కొక్క సర్జన్ ఒక్కో టైప్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అని, పోస్ట్ ఆపరేటివ్ డ్రెస్సింగ్ అని, ఓకే. పోస్ట్ ఆపరేటివ్ మెడికేషన్ అని, ప్యాచ్ అని అలా రకరకాలు ఫాలో అవుతారు. Hmm. వాళ్ళకున్న అనుభవంతో స్లోగా పేషెంట్కి ఏది బెటర్ పెయిన్ రిలీఫ్ అయితే ఇస్తుంది, ఓకే. పేషెంట్ కంఫర్ట్ ఎట్లా పెరుగుతుంది Hmm. అనేది స్లోగా డెవలప్ చేసుకున్నదే ఇప్పుడు శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో చాలా వరకు 3rd డే 5th డే వెరీ కంఫర్టబుల్, ఓకే. ట్రూత్ఫుల్లీ స్పీకింగ్. Hmm. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. Hmm. సో ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక సాధారణంగా ఇప్పుడు సర్జరీ అనస్థీషియా ఎంత స్మూత్గా జరిగింది, Hmm. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కేర్ ఎలా జరిగింది, Hmm. ఇవాళ సర్జరీ అయితే వాళ్ళు రాత్రే నడుచుకుంటూ అటు ఇటు తిరగడం జరిగిందా, Okay. ఇటువంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ లైపోసెక్షన్ చేయించుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఫ్యాట్ ఫాస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి హెయిర్ విషయంకి వచ్చేసరికి మనం ఎక్కడైతే హెయిర్ షేవ్ చేస్తామో లేకపోతే వ్యాక్స్ చేస్తామో అక్కడ ఫాస్ట్ గా ఎక్కువ గ్రోత్ ఉంటది అని అంటారు స్టార్టింగ్ లో. సేమ్ వే ఫ్యాట్ లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా తీయించుకోవడం వల్ల? ఫ్యాట్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే, Hmm. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళు అగ్రెసివ్ డైటింగ్ చేసేసారు Hmm. ఒక నెల రోజులు, Hmm. మీ ఫ్యాట్ సెల్ క్షీణించి పడిపోద్ది, Hmm. ఫ్యాట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. Okay. సో మీరు ఆ మెల్ట్ అయ్యేటప్పటికి వెయిట్ తగ్గిపోయినట్టు, చాలా వీక్గా, Hmm. నీరసంగా, జుట్టు ఓడుతున్నట్టు, చాలా నీరసపు లుక్లోకి వస్తారు. Yeah. అలా ఎప్పుడైతే ఆపి కొన్నాళ్ళ తర్వాత తింటారు కదా, ఆ ఫ్యాట్ సెల్ ఒకటేసారి ఆ క్యాలరీస్ని అబ్జార్బ్ చేయడంలో ఇంకొంచెం ఎక్కువ ఫ్యాట్ అవుతుంటారు. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. Hmm. అలాగే కొన్ని వెయిట్ లాస్ సర్జరీస్ ఉంటాయి లాప్రోస్కోపీ ద్వారా. Hmm. అది చేశాక పొట్ట సైజ్ తగ్గించేటప్పటికి ఒక 4 years పాటు వాళ్ళు ఎంత పెరుగుదామో పెరగకుండా ఫస్ట్లో Hmm. ఆహారం ఇంత తిన్నాక ఇంకా తిన్నారనుకో వామిట్ అయిపోవడం, Okay. ఎక్కువ వాటర్ తాగితే వామిట్ అయిపోవడం, Oh. అలాగే ఫోర్స్ఫుల్గా వెయిట్ లాస్ 40 kilos దాకా తగ్గిపోవడం అలాంటివి జరిగి, Hmm. బట్ నీరసపు లుక్గా, చాలా నీరసంగా, విటమిన్స్ అన్ని కోల్పోయినట్టుగా అలా ఉండడం కొన్నిట్లో జరుగుతుంది. Hmm. లైపోసక్షన్స్ అనేది లోపల ఉన్న సెల్తోని, లోపల ఉన్న అవయవాల్లో వాటితోని, వైటమిన్స్తో, మినరల్స్ దేంతో సంబంధం ఉండదు. Okay. చర్మం, కొవ్వు, కండ, అవయవాలు. Okay. మీ చర్మం కింద ఈ కొవ్వు భాగంలో ఉన్న ఫ్యాట్ని తీసేటప్పుడు ఈ తేనెపట్టు ఆకారం ఎలా ఉంటుంది, అవును. అలాగే ఒక డైమండ్ షేప్లో ఒక తెల్లని పొర మధ్యన ఒక పసుపు రంగు కొవ్వు ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఆ ఫ్యాట్లోంచి క్యాన్ల ద్వారా, హోల్స్ ద్వారా ఫ్యాట్ కరిగింది ఇలా లాక్కుంటూ వచ్చేస్తుందో, ఓకే. ఒక ప్రాపర్ స్కిల్గా, ఒక ప్రాపర్ పద్ధతిగా తీసినప్పుడు ఒక మంచి వంపు, ఓకే. మంచి సొంపు, ఆ. మంచి షేపు, మంచి లైన్ క్రియేట్ అయ్యి వస్తున్నప్పుడు Hmm. అదంతా తీసిన తర్వాత వైపు ఇంకో వైపు కూడా తీసి అలా షేప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఓకే. ఆ ఫ్యాట్ తీసేటప్పుడు ఆ వైట్ డైమండ్ స్ట్రక్చర్ అడిపోస్ టిష్యూ అంటాం. Hmm. అది కూడా ఇంత ఏరియా ఫ్యాట్లో ఆల్మోస్ట్ ఇంత ఫ్యాట్ పోయి ఇంతే మిగులుతుంది. Hmm. Hmm. అంటే ఇంతే ఫ్యాట్ మిగులుతుంది స్కిన్ కింద, మిగతా అంతా పోయింది. Ah. అది లైపోస్కల్ప్చర్ జరగడం వలన ఓకే. అది ఆ తర్వాత లూజ్ స్కిన్ ఉంటుంది కదా, అవును. ఆ లూజ్ స్కిన్ టైటన్ అవ్వడం కంప్రెషన్ గార్మెంట్ అని వాడతాం. ఓకే. సో అది ఆ షేప్లో పట్టుకుని ఉండడం వలన Hmm. ఫ్యూచర్లో మీరు నిజంగా కేర్లెస్గా తినేసినా కూడా Hmm. అక్కడ ఫ్యాట్ మళ్ళీ చేరదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాట్ సెల్స్ ఇంతలో ఇంత అయిపోయినాయి. అవును. సో ఇంకొకటి హీల్ అయ్యేటప్పుడు స్ట్రక్చర్ ఇంటర్నల్ స్కారింగ్ అంటారు, Hmm. అంటే కనెక్టివ్ టిష్యూ ఫైబ్రోసిస్ అంటాం మెడికల్ లాంగ్వేజ్. ఓకే. సో ఆ ఫైబ్రోసిస్ జరిగినప్పుడు ఇంటర్నల్గా టైటన్ అయ్యి ఫ్రీజ్ టిష్యూస్ దగ్గరికి హీల్ అవుతాయి కదా. Hmm. సో అక్కడ ఫ్యాట్ టిష్యూ పెరగాలంటే ఒక 20 సంవత్సరాలు కష్టపడచ్చు. Oh, ఓకే. ఒకవేళ కేర్లెస్గా మీరు తినేస్తున్నారు అనుకోండి, Ah. ఇప్పుడు డైటింగ్ చేశారు ఒక వారం రోజులు, 10 రోజులు, నెల, అమ్మ భలే తగ్గామరా, Hmm. ఆ సార్ మంచి డైటింగ్ ఇచ్చారు, భలే తగ్గిపోయావరా అనుకుంటాం. Hmm. కానీ తినగానే మళ్ళీ ఇంకా పెరిగిపోతారు. Hmm. బట్ ఇందులో ఏంటంటే మీరు మెయింటైన్ చేయకుండా తినేశారు అనుకోండి, Hmm. సర్జరీ చేసిన ఏరియా రాదు, ఓకే. సర్జరీ చేయని ఏరియాలో పెరగచ్చు. ఓకే. సాధారణంగా మినిమం ఇంత సర్జరీ, ఇంత పెయిన్స్, ఇంత ఖర్చు పెట్టుకున్న వాళ్ళు మినిమం మెయింటైన్ చేస్తారు. అవును. ప్లస్ వాళ్ళు 2.5 months దాకా కొత్త బట్టలు కొనద్దు అంటాం. అవును. ఎందుకు, సైజెస్ మెజర్మెంట్స్ చాలా మారిపోతుంటాయి. ఓకే. సో అలాంటి అలా రిజల్ట్స్ వస్తున్నప్పుడు సాధారణంగా ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ ఈట్ ఆర్ మెయింటైన్ చేయడం abuse their మొదలు body. అట్లీస్ట్ అప్పుడు. బట్ Exactly. లైపోసెక్షన్ అనగానే సార్ Hmm. అందరికి ఫస్ట్ బ్రెయిన్ లో గుర్తుకొచ్చేది కొంతమంది హీరోలు, హీరోయిన్లు ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో, చనిపోయినరో వాళ్ళు గుర్తుకొచ్చేస్తారు. Hmm. వాళ్ళు గుర్తుకు రాగానే ఫస్ట్ భయం పట్టుకుంటది మాకు, Mm. ఎందుకు మనకు అవసరం ఇంత రిస్క్ తీసుకోవడం అని. అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇది మాత్రం అంటే ఏం True. జరిగిందో తెలియదు, కానీ ఎందువల్ల చనిపోయినో కూడా తెలియదు. అది మెయిన్. ఇక్కడ Exactly. ఆన్సర్ తెలియదు, రీజన్ తెలియదు, ఎగ్జాక్ట్లీ. చనిపోయారు. బయటికి మాత్రం లైపోసెక్షన్ చేయించుకుంది అనే మాట వినిపించింది. అవును. సో దీని వల్ల అంటే లైపోసెక్షన్ వల్ల మనిషి ప్రాణానికి హాని ఉందా అంటే ఏమంటారు? ఒకటండి, కొన్ని ఎంబాలిజమ్స్ అని నిజంగా స్కిన్ ఇలా ఉంది, ఇంత ఫ్యాట్ ఉంది, ఇవి అవయవాలు అనుకున్నాం. Hmm.
ఇలా వెళ్ళి లైపోసక్షన్ చేశారనుకోండి, అక్కడెక్కడో మజిల్ పంచర్ అయ్యి అక్కడికి వెళ్ళి అవయవాల నుంచి అంటే అది వేరు. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంది, ఇక్కడ సర్జరీ చేస్తూ సుత్తి పక్కన కొడితే పక్క బోన్ కూడా ఇరిగిపోతే ఏం చేస్తారండి? అదే కరెక్ట్ సర్జన్ అనుకోండి, కరెక్ట్గా నీలో ఎక్కడుంది, నీ ఎక్కడుంది, హిప్ ఎక్కడుంది, రీప్లేస్మెంట్ ఏం చేయాలి చేసుకుంటారు, వచ్చేస్తారు. అది ఆ సీనియారిటీని బట్టి అతనికి ఉన్న దీన్ని బట్టి. ఇప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ ఉంది, షోల్డర్లో ఇక్కడ హ్యూమరస్ ఎక్కడ ఉంది, రేడియస్ ఏంటి, అల్లా ఏంటి చూసుకుని, జాయింట్లు ఏంటి, ఈ షోల్డర్ ఏంటి, షోల్డర్లో ఏం చేయాలి, లిగమెంట్స్ ఎక్కడ ఉంటాయి చూసుకుని చేసే సర్జన్ ఒకటి. అలా కాకుండా ఇక్కడ షోల్డర్ ఎక్కడ ఉందో వెతుక్కుంటే ఎక్కడో చేసేసి కొత్త సర్జన్ మరి పరిస్థితి ఏంటి? సో అప్పుడు మీరు చెప్పే హీరోయిన్స్ లేదా పెద్దవాళ్ళు కొంతమంది, లేదంటే ఎవరో ఆర్టీఓ ఆఫీసరు లేదా పెద్ద సినిమా డైరెక్టర్ అని అన్నారు. కానీ అప్పట్లో ఆ హీరోయిన్ ఇష్యూ వచ్చినప్పుడు నన్ను TV9లో, TV5లో, TV1లో నన్ను పిలిచారు. నేను ఆ రోజు నేను లైవ్లో ఉన్నాను. సో మేజర్గా ఏంటంటే నేను అడిగింది ఒకటే క్వశ్చన్, వాళ్ళు ఇంత లావు ఉన్నారు పైనుంచి కిందగా చనిపోయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా, అంత లావు ఉన్న వాళ్ళు, ఆ హీరోయిన్ కూడా ఎంతో సన్నగా ఎన్నో సినిమాలు చేసిన తర్వాత చాలా లావు అయిపోయింది అమ్మాయి. ఆ డైరెక్టర్ గారు కానీ ఆ ఆర్టీ ఆఫీసర్ కానీ చాలా హెవీగా ఉన్నవాళ్ళు. వాళ్ళకి లైపోసక్షన్ ఒక ఏరియా చేయగలుగుతాం, కానీ టోటల్ బాడీ చేసే బాడీలు కాదు. అంత హెవీ బాడీస్ అంటే వాళ్ళు పర్టికులర్ ఏరియాను తగ్గించగలం. సో వాళ్ళకి వెయిట్ లాస్ సర్జరీ ఏదో లాప్రోస్కోపీ జరిగి ఉండొచ్చు. సాధారణంగా ఆ సర్జరీస్లో ఏం జరుగుతుంది అంటే ఆన్ టేబులే ఇక్కడ ఏదో స్టమక్లో అప్పర్ కర్వేచర్లో ఎక్కువ ఎక్స్ట్రా స్టమక్ తగ్గిస్తారో ఆ స్టిచ్ ఆటోమేటిక్ పడ్డాక లాప్రోస్కోపీ తీసి ఈ టిష్యూ తీసి అని చూపిస్తుంటారు. సో అటువంటి దానిలో ఏదైనా ప్రమాదం జరిగి అలా చనిపోయి ఉండొచ్చు. అదేంటంటే లైపోసక్షన్ అనే పేరు దానికి ముద్ర వేసేయడం జరిగింది. సో లైపోసక్షన్ అనేది ఇలా వెళ్ళి తీస్తారు తప్ప ఇలా వెళ్ళి అవయవాల్లోకి వెళ్ళిపోవడం అనేది సాధ్యం కాదు. ఒక ప్రాపర్ సర్జన్, ప్రాపర్ స్కిల్, ప్రాపర్ క్వాలిఫికేషన్ ఇందాక అన్నట్టు ఇప్పుడు హార్ట్ ఉంది, హార్ట్కి ఇక్కడ స్టెనాటమీ చేసి ఓపెన్ చేశాక అక్కడ ఎక్కడెక్కడ ఉంది, ఎల్ఏడి ఏంటి, RCX ఎక్కడ ఉంది, రైట్ సర్కంప్లెక్స్ ఏది, లెఫ్ట్ హ్యాండ్ డిసెండింగ్ ఏది, దేనికి మన బ్లాక్ ఉంది, యాంజియోపెట్టి చూసి చేయడం ఒకటి చేస్తారు. అంతేకాని ఎక్కడో కనెక్ట్ చేస్తున్నారు అనుకోండి. సో దట్స్ హౌ థింగ్స్ హ్యాపెన్ ఆల్సో. అది మనం కూడా అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి వాటిని బేస్ చేసుకుని కొన్ని డౌట్లని, కొన్ని కామెంట్స్ని ఎటో పాస్ చేసేసుకుంటారు. ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. వాళ్ళు కరెక్ట్ డాక్టర్ ఉంటే లైపోసెక్షన్ ఇస్ సేఫ్. ఎగ్జాక్ట్లీ, దీంట్లో డౌట్ లేదంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే లైపోసెక్షన్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది సార్, హోల్ బాడీ చేయడం అనేది ఇంపాసిబుల్ ఒకేసారి హెవీ బాడీస్ కి. సో యాక్చువల్ గా లైపోసెక్షన్ ఎట్లా చేసుకోవడం బెటర్ అంటారు? అంటే అప్పర్ బాడీ సెపరేట్, లోవర్ బాడీ సెపరేట్. బాగా హెవీగా ఉన్నారు అనుకోండి, బాగా హెవీగా ఉన్న వాళ్ళకి స్టెప్ వైజ్ కొన్ని ఏరియాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఆ ఏరియాస్ చేసుకుని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం, డైటింగ్ చేయడం, కొంచెం పద్ధతిగా ఉండడం, తర్వాత కొన్నాళ్ళకి ఇంకా మిగతా ఏరియా ఉంటే అది చేసుకోవడం. అలా కానీ ఫిట్గా బాగానే ఉండి ఓన్లీ కొంచెం పొట్ట ఉంది, కొంచెం లవ్ హ్యాండిల్స్ ఇది ఉంది, ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ఉంది, లోవర్ బాడీ అసలు ఏం లేదు, లేదా లేడీస్ చాలా అందంగా ఉండి ఓన్లీ ఆర్మ్స్, హిప్స్ ఓన్లీ ఇది ఎక్కువ, అలాగే పర్టికులర్ ఏరియాస్ 4-5 ఏరియాస్ ఉన్నాయి. అది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, రెగ్యులర్గా చేసుకునేదే. ఓకే, అంటే ఇప్పుడు ఒకేసారి ఆర్మ్స్, ఒకేసారి సైడ్స్ వేస్ట్, అట్ ద సేమ్ టైం ఒకేసారి థైస్, ఇవన్నీ చేసుకోవచ్చు డిపెండింగ్. అంటే బాగా హెవీ కాకుండా సఫిషియెంట్గా ఉండి అక్కడ థై రబ్బింగ్ ఉంది, ఇక్కడ బల్జ్ వచ్చింది, అలా ప్రెగ్నెన్సీతో కొంచెం పొట్టు సాగి అయిపోయింది, సో కొంచెం ఆర్మ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఒక 4 hours 5 hours సర్జరీ టైం అయిపోయేదాన్ని చేసుకోవచ్చు. అయితే మీరు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు నాకు ఇంకో పాయింట్ వచ్చింది సార్. యాక్చువల్గా కొంతమందికి ఈ మధ్య చూస్తున్నాం కదా, స్ట్రెస్తో బాగా బుర్రలు పెంచేస్తున్నారు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూర్చొని పనిచేయడం వల్ల ఇంత పుట్టలు పెరిగిపోతున్నాయి. సో వీళ్ళు లైపోసెక్షన్ చేయించుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెళ్ళి ఉందనుకోండి, లైపోసెక్షన్ చేయించుకుందాం అని అనుకుంటారు. కానీ కొంతమంది ఆడోళ్ళకి కొంతమంది చెప్తున్న మాటలు ఏంటంటే, నీకు రేపు పెళ్ళి పిల్లల్ని కనాలి, నువ్వు అట్లా కడుపుకి వేయించుకుంటే ఎట్లా, వద్దు కడుపుకొద్దు ఇంకెక్కడ చేయించుకో. సో ఈ విధంగా ఆలోచిస్తే లైపోసెక్షన్ చేయించుకోవచ్చా లేదా? అక్కడ వెరీ సింపుల్ థింగ్, వెరీ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైనా స్ట్రక్చర్ని బట్టి స్కిన్ అడుగున ఫ్యాట్, తర్వాత కండరాలు, తర్వాత ఎముకలు, ఇక్కడైతే తర్వాత పేగులు. ఓకే, సో ఇక్కడ మనం చేసేది ఇప్పుడు పర్సనల్ పడుకుని ఉన్నారు, చర్మం కొవ్వుకి మనం ఇలా వెళ్ళి కొవ్వు తీస్తున్నప్పుడు కింద ఉన్న గర్భసంచికి ఏం పని, కిడ్నీస్కి ఏం పని, అవయవాలకి ఏం పని? మనం ఇలా వెళ్ళి కొవ్వు తీసి చక్కగా చేసి ఆ చక్కని షేప్ తీసుకొచ్చి చక్కని ట్రిమ్గా చేసేది లైపోసక్షన్, లైపోస్కల్ప్చర్. బట్ సెంటర్ని బట్టి, సర్జన్ బట్టి ఆ షేప్ ఎంత బాగా చేస్తారు, ఎంత బాగా వంపు సొంపులు తీసుకొస్తారు, లేకపోతే ఒక చిన్నగా
అలా చేసేసారా అనేది డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది అవి ఎక్కువ తక్కువలు, Hmm. చొట్టలు Hmm. అలాంటివి కూడా జరుగుతుంటాయి కొన్ని చోట్ల. ఓకే. బట్ ప్రాపర్గా జాగ్రత్తగా చేసే చోట సమానంగా Hmm. ఎంత కొవ్వు తీసినా ఇటువైపు ఎంత షేప్ వచ్చిందో అలాగే షేప్ చేసి, ఓకే. కొంత అవసరం అయితే కొంచెం కర్వ్ క్రియేట్ చేసి ఆడవాళ్ళకి Hmm. వెనకాల నుంచి శారీ కట్టుకుంటే అంటాం చూసారా వంపులాగా అలా క్రియేట్ చేసి అలా సర్జన్కి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి చేయడం జరుగుతుంది. సో బేసిక్గా లైపోసెక్షన్ చేసే డాక్టర్లు బాబు బొమ్మలు గీస్తారనమాట. అలాగే అనుకోవాలి. బట్ ఏదేమైనా మంచిగా చెప్పారు సార్, క్లియర్గా Yes. చాలా స్పష్టంగా చెప్పిండ్రు లైపోసెక్షన్ ఎంత సేఫ్ అనేది, చేయించుకోవచ్చా లేదా అనేది. ఏంటంటే ఒక పైసల గురించి ఆలోచించుకోవాలి, పైసలు వద్దు నేను సన్నగా కావాలి అనుకుంటే లైపోసెక్షన్ సేఫ్ అని చెప్తారు మీరు, అంతేనా సార్? అఫ్ కోర్స్. సో వెరీ నైస్ సార్, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చింది కూడా. అండ్ ఇట్లాంటి డౌట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి మాకు, వచ్చినప్పుడు మళ్ళీ టక్కున ఉరికొస్తాం మేము అడిగేటందుకు మేము. అలాగే అప్పుడు తప్పనిసరిగా. వరకు ఉంటా సార్, మరి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.